హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్, అలాగే ఫెస్టివల్ సీజన్ స్పెషల్ పాయసం, జంతికలు, వడలు, అలాగే చింతపండు పులిహార, ఇలాంటి రెసిపీలని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూశారు కదా. అలాగే ఈరోజు కూడా మనము దసరా స్పెషల్ ప్రసాదము కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నం అనేది చాలా హెల్తీ అయినటువంటి రెసిపీ, అలాగే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనము 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరన్నము దేవతకి మనము ప్రసాదంగా పెడుతూ ఉంటాము. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దామా. ఇందుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి కొబ్బరి, అలాగే 7-8 పచ్చిమిరపకాయలు, కొన్ని వేరుశనగపప్పు, కొన్ని జీడిపప్పు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని ఇలా మనము సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా మనము కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం కొబ్బరిని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మనకి ఇలా కొబ్బరి తురుము చక్కగా తయారైపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వన్స్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పు, అలాగే జీడిపప్పు ఉంది కదా, వాటిని మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రంచీగా. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ టు అస్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. చూసారు కదా, ఇలా మనము ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పుని, వేరుశనగ పప్పుని ఒక సపరేట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. తరువాత అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని శనగపప్పులు, కొంచెం మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని మనము తిరగమాతగా యాడ్ చేస్తున్నాము కొబ్బరన్నంలోకి. వీటిని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు తీసి పెట్టుకుందాము. దీనికి మనము రైస్ని ఎలా ఉడికించుకోవాలి అంటే, అంత మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మనము పులిహార, అలాగే చిత్రాన్నం, ఇలా కొబ్బరన్నం, ఇలా రైస్ ఐటమ్స్లోకి, రైస్ వెరైటీస్లోకి రైస్ని అలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి, కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని మనము ఈ ఫ్రైలో యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కొబ్బరి పేస్ట్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ని ఆరబెట్టుకోవాలి. ఇలా మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు మనము ఆరబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. వన్స్ అది బాగా పొడి పొడిగా అయిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వల్ల అది మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది యాడ్ చేయకుండా ఇప్పుడు మనము పొడి పొడిగా అయినటువంటి రైస్ని యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ఈ మిశ్రమము చక్కగా కలిసేలాగా మనము స్లోగా కలిదిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చివర్లో మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి వేరుశనగ పప్పు, జీడిపప్పుని యాడ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా మనము కొబ్బరన్నం టేస్టీగా ఎలా చేసుకున్నామో చూసారు కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీరు ఈ కొబ్బరన్నం తయారు చేసుకోండి. అలాగే నవరాత్రి చాలా గొప్పగా చేసుకోండి. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరన్నంని మీరు ట్రై చేసిన తర్వాత మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీఆర్ హియర్ టు హియర్ యువర్ వాయిస్. Thank you so much. Please do like, share to your friends and don't forget to subscribe our channel. And specially happy Dussehra.